యెషయా ప్రవచన గ్రంథము తెరిచి ఆయన చదువుతున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏ ఏజ్లో ఆ మాట అంటున్నాడంటే 30 సంవత్సరాల వయసులో ఆయన అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వయసు ఏమిటో, మన ఏజ్ ఎంత ఉందో ఏమో కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ మాట చెప్పగలవా? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30, ఈరోజు నీ వయసు ఎంత? నీవు ఈ మాట చెప్పగలవా? దేవుని ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఏ ఉద్యోగం సంపాదించినా, నువ్వు ఏ హోదా సంపాదించినా అవన్నీ సెకండరీ. కానీ మన జీవితంలో మనము కంపల్సరీ ఖచ్చితంగా సంపాదించాల్సినది ఏమిటంటే దేవుని యొక్క అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకాన్ని మనము మన జీవితంలో సంపాదించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయే లోపు దేవుని అభిషేకాన్ని పొందుకొనే మనం చనిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఏది సంపాదిస్తావో, ఏది సంపాదించవో, అవన్నీ ఏ విధంగా ఉన్నా కూడా దేవుని అభిషేకము ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మన వయస్సు ఎంతో ఒకసారి గుర్తు పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, నువ్వు దేవుని అభిషేకాన్ని పొందుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఆయన 30 సంవత్సరాల వయసులో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల వయసులో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మను మనం పొందుకొనబోతున్నాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని అంటున్నాడు అంటే 18వ వచనములో చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నదంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మను మనం ఎందుకు పొందుకోవాలంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉంటున్నారు. వారందరికీ నువ్వు సువార్తను ప్రకటించాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు ఎవరికి సువార్త చెప్పిన వారు మారిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఏమంటున్నానంటే మీరు జాబ్ చేయొద్దని నేను మీకు చెప్పడం లేదు, పనికి వెళ్ళొద్దని నేను మీకు చెప్పడం లేదు. నువ్వు జాబ్ చేసుకుంటూనే అక్కడ దేవుని అభిషేకముతో ఉండి ఒక్కరికి సువార్త చెప్పితే దేవుని ఆత్మకార్యం అక్కడ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పని చేసుకుంటూ అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పితే దేవుని ఆత్మకార్యం అక్కడ జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను మనం ఎందుకు పొందుకోవాలంటే బీదలకు సువార్త ప్రకటించడానికి. నిజంగా ఎంతోమంది ఈరోజు దేవుని నమ్మని వారు ఉంటున్నారు. కానీ దేవుని యొక్క అభిషేకమును పొందుకొని సువార్త చెప్పాలా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మాట అంటున్నాడు, అందరూ తమ స్వంత కార్యములే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదంట. మనము ఎందుకు బ్రతుకుతున్నామంటే మనం అనుకుంటున్నాం ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని బ్రతుకుతున్నాము. కానీ అసలైనది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనల్ని భూమి మీద ఉంచాడంటే ఆయన కార్యములను చూడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని చేయడానికి. నీ పని చేసుకుంటూనే ఆయన పని కూడా నువ్వు చేయాల. దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూనే ఆయన రాజ్యము కూడా నువ్వు కట్టాల. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని రాజ్యము కట్టబడము డిలే అయిపోతున్నది. దేవుని రాజ్యము కట్టబడడానికి మనమందరము దేవుని ఆత్మను పొందుకొని అభిషేకముతో కదిలితే ఆయన రాజ్యము త్వరగా కట్టబడి ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము కట్టడానికి మనము ఈ రోజు నుంచే దేవుని ఆత్మను పొందుకొని మనం పని చేయాలి.
నువ్వు జాబ్ చేసుకో, చదువుకో, దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకో. అది చేస్తూనే నువ్వు దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆయన రాజ్యాన్ని కట్టాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కోత విస్తారంగా ఉన్నది కానీ కోసే పనివారు కొద్ది మందియే, తక్కువైపోతున్నారు. దేవుని రాజ్యము కట్టే వాళ్ళు తక్కువైపోతున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు తక్కువైపోతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేంత వరకు ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో ఉన్న వాటి కోసం. కానీ దేవుని రాజ్యము కట్టడానికి ఒక్కరైనా ప్రయాసపడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయసులో అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, కారణం ఏమిటంటే నేను బీదలకు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని ఆయన అభిషేకించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు మీరు ఎంతగా రిసీవ్ చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతగా మీతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, బీదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. అట్ ద ఏజ్ ఆఫ్ 30 సంవత్సరాల వయసులో. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలండి, చూడండి, ఇక్కడ సుమయోనను ఒక మనుష్యుడు వృద్ధాపములో ఉన్నవాడు, అతడు ముసలి వయసులో ఉన్నవాడు, దేవుని ఆత్మ అతని మీద ఉందంట. చూడండి, ఏదో సేవకుల మీదనే వారి మీదనే కాదు దేవుని ఆత్మ ఉండాల్సింది, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ ఉండాల. సుమయోనను వ్యక్తి ఉన్నాడు, అతని మీద పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈరోజు దేవుని ఆత్మ నీ మీద ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు నువ్వు ఏ వయసులో ఉన్నా పర్వాలేదు కానీ దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలా. హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలా. అదే 2వ అధ్యాయంలో 37వ వచనములో 36వ వచనం నుంచి చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ అన్న అనే ప్రవక్తి, ఆమె ఏజ్ అక్కడ మనం గమనిస్తే కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి, అంటే 18 ఏండ్ల నుంచి 7 ఏండ్లు సంసారం చేసి తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఆ ఏజ్లో కూడా దేవుని సేవ చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఈ కొంచెం 40 ఏజ్ వచ్చంగా రాగానే నేను బలహీనుడని, నేను దేవుని సేవ చేయలేని అనుకుంటున్నావు. కొంచెం ఏజ్ రాగానే నేను నడవలేని, దేవుని సేవ చేయలేని అనుకుంటున్నావు. కానీ ఈమె దాదాపు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 109 సంవత్సరాల వయసులో దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పని చేసుకుంటూనే దేవుని సేవ కూడా చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని రాజ్యము కట్టడానికి సిద్ధపడితే ఆయన రాకడ త్వరగా వచ్చేస్తుంది. మనమందరము దేవుని రాజ్యము కట్టడానికి ముందడుగు వేస్తే ఎందుకు మారారు చెప్పండి? ఎంతోమంది నలిగిపోయిన వారు, ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు లోకంలో. వారందరినీ విడిపించడానికి ఈరోజు ప్రభు ఆత్మ మన మందిరం మీద నిలిచి ఉన్నది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు అక్కడ 18వ వచనం, లూకా రాసిన సువార్త 4:18లో, గొర్రెల కాపరులు, లూకా 4:18, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. చాలు చూడండి, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించినాడు. రెండవదిగా చెరలోనున్న వారికి విడుదలను కలిగించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది చెరలో ఉన్నారు. మీ చుట్టుపక్కల మీరు గమనించండి, అపవాది ఎంతో మందిని చెరలో వేసి బంధించి ఉంటున్నాడు.
త్రాగుడనే వ్యసనానికి బానిసేసి చెరలో ఉంచాడు వారిని. ఎన్నో 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 వాటికి బానిసలుగా చేసి అపవాది చెరలో బంధించేశాడు. వాళ్ళు బయట పడాలనుకుంటారు కానీ బయటికి రాలేరు. నిజమా కాదు చెప్పండి? అన్న మేము త్రాగకూడదు అనుకుంటున్నాం కానీ త్రాగలేకపోతున్నాం అంటారు. మేము ఈ పని చేయకూడదు అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అంటారు. ఈ కారణం ఏమిటంటే అపవాది వారిని బంధించి ఉంటున్నాడు. ఇదిగో ఈరోజు అటువంటి బంధించబడిన వారిని విడిపించడానికి ప్రభు ఆత్మను నువ్వు పొందుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు సువార్తను ప్రకటించడానికి ప్రభు ఆత్మను మనం పొందుకోవాలా. రెండవదిగా చెరలోనున్న వారికి విడుదలని ఇవ్వడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఈరోజు మనం పొందుకునే అభిషేకం ద్వారా మన వీధిలో ఒక్కరు కూడా చెరలో ఉండడానికి వీల్లేదు. గట్టిగా ఆమెన్ చెప్తాను అనుకున్నా. ఈరోజు దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దయచేసి రిసీవ్ చేసుకోండి. అభిషేకముతో ఈ వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ మీ మీద నిలవబోతున్నది. హల్లెలూయా. మీ గ్రామంలో ఒక్కరు కూడా చెరలో ఉండడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరిని చూస్తే వారు చెరలో నుంచి బయటకు వచ్చేయాలా. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మీ. హల్లెలూయా. నువ్వు జాబ్ చేసే చోట, నువ్వు పని చేసే చోట నువ్వు ఒక మాట చెబుతూ ఉండాలి ప్రతిరోజు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఎవరైనా కనిపిస్తే వారికి సువార్త చెప్పేస్తావు. ఎందుకంటే ప్రభు ఆత్మ నీ మీద ఉంటే నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు. చెరలో ఉన్న వారిని చూసి నువ్వు సైలెంట్గా ఉండలేవు. ఇదిగో నీ త్రాగుడనే వ్యసనము నుంచి యేసయ్య విడిపిస్తాడని వారికి ప్రకటిస్తావు. హల్లెలూయా. ఇదిగో ఈ వ్యభిచారం అనే ఈ యొక్క వ్యసనం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని నువ్వు ప్రకటించి వారిని చెరలో నుంచి బయటికి లాగుతావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మన మీద ఉంటే ఒక దగ్గర ఉండలేం, మనం సైలెంట్గా ఉండలేం. బంధించబడిన వారిని చూసి చూడనట్లుగా మనం ఉండలేం. చెరలో ఉన్న వారిని చూసి చూడనట్లుగా మనం ఉండలేం. దేవుని అభిషేకాన్ని పొందుకొని వారికి డెలివరెన్స్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని పొందుకొని వారికి సువార్తను ప్రకటిస్తాం. ఇంకా అక్కడ చూద్దాం ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడంటే, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. చూడండి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును అంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మనల్ని ఈరోజు అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభు ఆత్మ మన మీద ఉండాలంటే, గుడ్డితనంలో ఉన్నారు చాలామంది. సత్యము తెలియక, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని తెలియక గుడ్డితనంలో ఉన్నారు చాలా మంది. అటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు ఆయన యొక్క పరిచర్య ఏమిటో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో నీకు తెలిస్తే ఇన్ని రోజులు నువ్వు దేనికోసం ప్రయాసపడ్డావు అదంతా వ్యర్థంగా నీకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు ఆయన ఏ దర్శనంతో ముందుకు సాగాలో. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు నేను అనేక మంది గుడ్డితనంలో ఉన్న వారిని వెలిగించడానికి భూమి మీదకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్న వారిని, ఎంతోమంది గుడ్డితనంలో ఉన్న వారిని వెలిగించడానికి దేవుడు నన్ను అభిషేకించాడని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది గుడ్డితనంలో ఉన్నవారు కనిపిస్తే నువ్వు వారిని వెలుగులోనికి నడిపిస్తావు. హల్లెలూయా. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకు మనము దేవుని ఆత్మను పొందుకోవాలా. నీవు ఏ వయసులో ఉన్న వ్యక్తివైనా సరే ఆ ఏజ్లో ఖచ్చితంగా నువ్వు అభిషేకాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద మనము సాధించాల్సినది ఏమైనా ఉందంటే అది దేవుని యొక్క అభిషేకమే. హల్లెలూయా. ఈ దేవుని యొక్క అభిషేకము నీ మీద ఉంటే నీవు అనేక మందిని వెలిగిస్తావు. అనేక మంది గుడ్డితనంలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని అభిషేకం పొందుకోకుండా, దేవుని అభిషేకం పొందుకోకుండా, స్పిరిచువల్ డిసిప్లైన్ లేకోకుండా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నావేమో.
నామకార్థంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావేమో, ఆత్మీయ క్రమశిక్షణ లేదేమో. యేసుక్రీస్తు ప్రభువుకి ఒక ఆత్మీయ క్రమశిక్షణ ఉంది. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వస్తున్నాడు. ఆయన ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన ఒక స్పిరిచువల్ డిసిప్లైన్ ఉంది. ఈరోజు నీవు కూడా ఆత్మీయంగా క్రమశిక్షణ కలిగి జీవించగలిగితే ప్రభు ఆత్మ నీ మీద నిలిచి యేసుక్రీస్తు ప్రభు ఎట్లా వాడబడినాడు అట్లా కూడా నువ్వు కూడా వాడబడతావు. హల్లెలూయా. ఇంకా చదువుదాం అక్కడ దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడు. నలిగిన వారిని విడిపించడానికి. నిజంగా ఎంతోమంది నలిగిపోయినారండి. ఈరోజు బయట మనం చూస్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వారు ఎంతోమంది నలిగిన స్థితిలో ఉన్నారు. పైకి నవ్వుతున్నారు కానీ నలిగిపోయినారు. హల్లెలూయా. మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి, మీకున్న రోగాన్ని బట్టి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నలిగిన స్థితిలో ఉన్నారు చాలామంది. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. నీవు నలగడం కాదు, నలిగిన వారిని విడిపించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నలిగిపోతూ, నువ్వే బాధపడిపోతూ, నువ్వే ఆ సమస్యలో ఉండడం కాదు, ఆ సమస్యలో నుంచి నువ్వు బయటికి వచ్చి అనేక మందిని, నలిగిన వారిని విడిపించడానికి ప్రభు ఆత్మ ఈరోజు నీ మీదికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నలిగిపోతున్నారండి బయట చూస్తే. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నలిగిపోయి. ఎంతోమంది గుండెలు పగిలిపోయిన స్థితిలో ఉంటున్నాయి, హృదయాలు కృంగిపోయిన వారు ఉన్నారు చాలామంది. ఎన్నో భయంకరమైన సమస్యలు ఉన్నారు, కుటుంబంలో పోరాటాలతో నలిగిన స్థితిలో ఉన్నారు. అందుకనే యేసయ్య ఆయన అంటున్నాడు, నలిగిన వారిని విడిపించడానికి నేను దేవుని ఆత్మను పొందుకున్నాను. హల్లెలూయా. ఆయన ఈ మాట చెప్పక ముందు ఆయన 40 రోజులు ఉపవాసంలోనికి వెళ్ళిపోయాడండి. అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత సమాజ మందిరానికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు, నలిగిన వారిని నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మహత్య చేసుకునే వ్యక్తి దగ్గరికి దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుని ఆత్మ నీలో ఉంటే. ఇక ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోదామని ఆలోచన కలిగిన వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అతనికి యేసయ్య గురించిన మాటలు చెబుతావు, అతనిలో ధైర్యం వచ్చి ఆ ఆలోచన విరమించుకుంటాడు. హల్లెలూయా. నలిగిన వారిని విడిపించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు చదివిన మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయము ఇక్కడ ఇంకా క్లియర్గా రాయబడింది. చదువుదాం. 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. చాలు చాలు చూడండి, నలిగిన హృదయము గల వారిని మనం దృఢపరచాల. ఎవరైనా నలిగిపోయిన వారు మీకు కనపడితే వారిని ఇంకా నల్లగొట్టడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఆ కృంగిపోయిన వారిని వారు కనపడితే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళని ఇంకా కృంగది చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏమైపోతుందంటే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. మనం ఆ విధంగా ఉండకూడదు, కానీ మనము చెప్పే ఒక మాట ద్వారా వారిలో జీవము కలగాల. హల్లెలూయా. నలిగిన వారిని, నలిగిన హృదయము గల వారిని దృఢపరచాల మనం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఆ సమయంలో వారికి ఏది చెబితే వారి హృదయం దృఢపరచబడుతుందో ఆ మాట దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ జ్ఞానము ద్వారా నువ్వు చెప్పలేవు, కానీ ఒక వ్యక్తి యొక్క ఆలోచనను మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు నలిగిపోయిన వారిని ఈరోజు దృఢపరచడానికి ప్రభువకు యెహోవా ఆత్మ మన మీద నిలవాలి. హల్లెలూయా. ఇంకా అక్కడ చూస్తే చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఎంతోమంది బంధించబడిన స్థితిలో ఉన్నారు, వారందరికీ విముక్తి ప్రకటించడానికి యెహోవా హితవస్త్రమును, ఇంకా చూస్తే మన దేవుని ప్రతిదండన దినమును, అంటే దేవుని రాకడ త్వరలో రాబోతుంది, మారు మనసు పొందండి అని అనేక మందిని ప్రకటించడానికి
దేవుని ఆత్మ మన మీదికి దిగిరాబోతుంది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా